Hi children, welcome back to this channel. This is Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 5th క్లాస్ ఇంగ్లీష్ చాప్టర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో చాప్టర్ 2 వచ్చేసి మై స్వీట్ మెమోరీస్. సో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా. సో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్లో చెప్పుకోలేనటువంటి స్వీట్ మెమొరీస్ ఉంటాయి. కొంతమందికి ఒక ప్లేస్ ఒక స్వీట్ మెమొరీగా మారిపోతుంది, లేదంటే వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ఒక స్వీట్ మెమొరీ, వాళ్ళు కలిసినటువంటి ఫ్రెండ్స్ ఒక స్వీట్ మెమొరీ, వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక ఈవెంట్, మ్యారేజ్కి వెళ్ళడం, సో అదంతా కూడా కొన్ని స్వీట్ మెమొరీస్గా మిగిలిపోతూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ చాప్టర్లో మనం ఒకరి స్వీట్ మెమొరీస్ ఏ విధంగా ఉంటాయి, సో వాటి నుంచి మనం ఎలా ఎక్సైటింగ్గా ఉంటాము, ఎలా హ్యాపీగా ఉంటాము, వాటిని ఎలా రిమెంబర్ చేసుకుంటాము, సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సరే. సో చాప్టర్ నేమ్ ఏంటి? మై స్వీట్ మెమోరీస్. సో మనం జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుండడం, టూర్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా. ఓకే, మరి ప్రీ రీడింగ్ చూసేద్దాం. యాక్టివిటీ 1, రీడ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ని మనం రీడ్ చేసి తర్వాత వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏ, visiting new places, meeting new people and knowing about different cultures are usually what holidays are about. Look at the picture of some famous places that are popular among tourists. Match the pictures with their names. One has been done for you. Okay, so మనం కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, అలాగే కొత్త పీపుల్ని కలుస్తూ ఉంటాం, అక్కడ ఉన్నటువంటి ఆచారాల గురించి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం. సరే, మనమంతా కూడా వీటిని హాలిడేస్ ఇచ్చినప్పుడు లేదా సమ్ టూర్కి వెళ్ళినప్పుడు వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సరే, కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా పాపులర్ అయినటువంటి టూరిస్ట్ ప్లేసెస్. సో అలాగే వీళ్ళు కొన్ని నేమ్స్ ఇచ్చారు, వాటిని మనం జత చేయాలన్నమాట. ఓకే, సరే. ముందుగా ఒకటి ఇచ్చారు వాళ్ళు, ఏంటి? తాజ్ మహల్. ఓకే, సో ఇది మనకేంటి? సో మనం ఫ్లాగ్ని చూసి చెప్పేయచ్చు, ఏంటి? రెడ్ ఫోర్ట్, ఎర్రకోటపై ఎగిరే జెండా కదా. ఎస్. నెక్స్ట్ ఇదేంటిది? ఓకే, తెలియని వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ దాన్ని చూస్తారు. ఇంకా ఇది మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఏంటది? చార్మినార్. సో చార్మినార్. ఇంకా మిగిలిపోయింది ఏంటి? హవా మహల్, జైపూర్లో ఉన్నటువంటి మహల్ అన్నమాట. నెక్స్ట్, holidays help us to relax and refresh. They are always packed with fun. People love holidays for different reasons. Rank them according to your choice and order of importance. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిల్లలకి హాలిడేస్ అనగానే చాలా ఇష్టం. ఎందుకంటే హాలిడేస్లో మనం రిలాక్స్ అవుతామంటే చదువుకోకుండా, అండ్ నెక్స్ట్ బుక్కులన్నీ ఎత్తిపెట్టేసి ఎంచక్కా రిలాక్స్ అయిపోతూ ఫ్రెష్గా ఉంటూ అండ్ సందడిగా అల్లరి చేసుకుంటూ ఫ్యామిలీతో అంతా కలిసి గ్యాదరింగ్ అవుతూ ఇలాంటివన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట పిల్లల జీవితాల్లో హాలిడేస్ అంటే. సో ఈ హాలిడేస్ వల్ల రిలాక్స్ అండ్ రీఫ్రెష్ అవ్వడంతో పాటు ఎన్నో ఎక్సైట్మెంట్ సిచ్యువేషన్స్, అంటే ఎన్నో మెమొరీస్ ఉంటాయి, ఎన్నో సంతోషాలు ఉంటాయి కదా. ఓకే, మరి పీపుల్ అంతా కూడా హాలిడేస్ని డిఫరెంట్ రీజన్స్గా ఇష్టపడుతూ ఉంటారు. సో కొందరికి హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం, ఇంకొంతమందికి ఏమో టూర్కి వెళ్ళడం ఇష్టం, ఇంకొంతమందికి టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టం, ఇంకొంతమంది వచ్చేసి ఫ్రెండ్స్ అంతా కలిసి సో ఎక్కడికన్నా ప్లాన్ చేయడము, లేదంటే పొలాలకు వెళ్ళడము అండ్ బంధువులతో కలిసి తిరగడం అంటే ఇష్టం. సో ఎన్నో కారణాలు ఉంటాయి హాలిడేస్ అనగానే. సరే, ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, సో వాటిని మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రకారం సో అవి మనకు ఇంపార్టెంటా కాదా అని చెప్పి మనం వాటిని రాయాల్సి ఉంటుంది. చూద్దాం. ఐ లవ్ హాలిడేస్ బికాజ్ ఐ కెన్. సో నాకు హాలిడేస్ అంటే ఇష్టం, ఎందుకు అంటే
హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎస్, ఖచ్చితంగా లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది. స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో హాలిడేస్ ఉండడం వల్ల మన ఫ్యామిలీతో బాగా గడపచ్చు. అండ్ విజిట్ న్యూ ప్లేసెస్ అండ్ మీట్ న్యూ పీపుల్. సో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చు, అలాగే కొత్త పీపుల్తో మనం కలవచ్చు. అండ్ నో మోర్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్. అలాగే మన ఆచార సాంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవచ్చు. అండ్ రిలాక్స్ అండ్ ఫార్గెట్ అబౌట్ స్టడీస్. సో వీటిని మనం ఆర్డర్ వైజ్గా పెడదామా? ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం. సో ఫ్యామిలీతో కలిసి టైం ఎంజాయ్ చేయడానికి హాలిడేస్ బెస్ట్. సెకండ్ ఏంటి? విజిట్ న్యూ ప్లేసెస్ అండ్ మీట్ న్యూ పీపుల్. అండ్ నెక్స్ట్ నో మోర్ అబౌట్. సో దిస్ ఈజ్ 2 లేదా 3. బట్ ఇక్కడ ఏంటి అంటే ముందుగా 1, 2, 3 తీసుకుందాం. అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. నెక్స్ట్ సో రిలాక్స్ అయిపోవచ్చు, ఇంకా చదువుని మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇదంతా చదువుని మర్చిపోంటున్నారు కాబట్టి మనం 5th లాస్ట్లో పెట్టేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్డర్. ఇక మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? మై స్వీట్ మెమరీస్ గురించి. ఎస్, మై స్వీట్ మెమరీస్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇట్ ఈజ్ సమ్మర్. సంతోష్ వకేషన్ యాజ్ స్టార్టెడ్. హిజ్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు రామాపురం, హిజ్ grandparents' village. He has the habit of writing a diary. Let's know his experiences in his own words. సరే, ఇప్పుడు మనం మై స్వీట్ మెమరీస్లోకి ఎంటర్ అయిపోయినాము. ఎస్, ఏంటి? సమ్మర్ సీజన్, ఎండాకాలం. ఇక సంతోష్ వచ్చేసి తన యొక్క డేస్ అన్నీ కూడా వెకేషన్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇక సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏమనుకున్నారు అంటే సంతోష్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి రామాపురం విలేజ్కి వెళ్ళాలనుకున్నారు. అండ్ సంతోష్కి డైరీ రాసేటువంటి అలవాటు కూడా ఉందన్నమాట. మళ్ళీ మీలో ఎంతమందికి ఉంది డైరీ రాసేటువంటి అలవాటు? ఎస్, డైరీ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. టైప్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, సరే. మరి ఆ డైరీలో ఏం రాశాడో చూద్దాము మనం. ఓకే, ముందుగా ఏప్రిల్ 24th. సరే, ఏప్రిల్ 24th గురించి ఏం రాశాడో చూద్దాం. ఐ ఆమ్ వెరీ ఈగర్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. I will meet my grandparents and cousins. I have packed my clothes and toys. We are going to travel by a bus. I am so excited. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో. సో సంతోష్ ఏం రాసుకున్నాడంటే తన డైరీలో, నేను మా గ్రాండ్ పేరెంట్స్ విలేజ్కి వెళ్ళడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను, ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి కజిన్స్, మా అమ్మ వాళ్ళందరినీ కూడా కలుసుకోబోతున్నాను. సో నేను నా బట్టల్ని అలాగే నా బొమ్మల్ని అంతా కూడా ఒక లగేజ్లో ప్యాక్ చేసుకున్నాను. ఇక బస్సు ద్వారా మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాము. సో నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఏప్రిల్ 24th రాశాడు. నెక్స్ట్ ఏప్రిల్ 25th. సరే, మరి ఏప్రిల్ 25th ఏం రాశాడో చూద్దామా. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. సో ఏప్రిల్ 25th రోజు వాళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊరికి, రామాపురంకి. ఎస్, లక్కీలీ ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో. ఇక జర్నీ చేస్తున్నామంటే మనందరికీ ఒక విండో సీటు, కిటికీ పక్కన సీటు దొరికిందంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుంది, చెప్పుకొని అవసరం లేదు, అంత సంతోషంగా ఉంటుంది. ఎస్, సో ఇక సంతోష్ కూడా చాలా సంతోషించాడనమాట. ఎందుకు? కిటికీ పక్కన సీట్ దొరికింది కాబట్టి. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. దేర్ వర్ న్యూమరస్ ట్రీస్ విత్ ఎల్లో ఫ్లవర్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఓకే, ఇక జర్నీ స్టార్ట్ అయిపోయింది. విండో పక్కన సీట్లో కూర్చున్నాడు. ఇక అదేవిధంగా మంచి మార్నింగ్ అనమాట, చాలా ఫ్రెష్గా కూల్గా ఉంది మార్నింగ్. అండ్ అలాగే రోడ్డు పక్కన ఎన్నో ట్రీస్ ఉన్నాయి. ఆ ట్రీస్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయంట. సో మనం కూడా జర్నీ చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా కిటికీలో బయటికి చూస్తూ ఉంటాం. సో ఎన్నో చెట్లు, కొండలు, పుట్టలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎస్, దేర్ వర్ మెనీ వైట్ క్రేన్స్ ఇన్ ద లష్ గ్రీన్ ప్యాడీ fields. The scarecrows were arranged to scare away the birds in the fields. There was less traffic. The village was peaceful with fresh air. ఓకే, ఇక
వరి మైళ్ళల్లో కొన్ని కొంగలు, తెల్లటి కొంగలు ఉన్నాయంట అక్కడ. అదేవిధంగా పొలాల్లో పక్షులు రాకుండా, పక్షులు వచ్చి ఆ పొలంలో ఉన్నటువంటి గింజల్ని తినుకోకుండా ఉండడానికి రైతులంతా కూడా స్కేర్ క్రోస్ పెడతా ఉంటారు. అంటే మనుషుల్లాగా ఉన్నటువంటి బొమ్మల్ని పెడుతుంటారు. సో ఆ పక్షుల ఆ విధంగా ఆ బొమ్మల్ని చూసినప్పుడు నిజంగా మనుషులేమో అని చెప్పి ఆ పొలాల దగ్గరికి రావన్నమాట. సో అందుకని చెప్పి వాటిని పెడతా ఉంటారు. సో సంతోష్ వచ్చేసి తను జర్నీలో ఏం చూశాడంటే పొలాల్లో స్కేర్ క్రోస్ని కూడా అరేంజ్ చేయడం చూశాడు. అదేవిధంగా ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది అండ్ చాలా ఫ్రెష్ ఎయిర్తో విలేజ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నాడు. I got off the bus and ran to meet my grandparents. They were delighted to see me. The house was surrounded by many big trees. There were jackfruit, mango, neem, banana, pomegranate and coconut trees. The mango tree was heavily laden with fruit. I tasted the first mango of the season. It was so tasty and juicy. Okay. So ఇక బస్సు దిగేశారనమాట. సంతోష్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆ బస్సు దిగేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళని చూసి ఎంతో సంతోషపడుతున్నాడు అనమాట. సో వాళ్ళని చూసి చాలా చాలా హ్యాపీ అవుతున్నాడు. ఎవరు? సంతోష్. ఓకే, ఇక వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ ఎలా ఉందంటే వాళ్ళ హౌస్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. సో అందులో పనస చెట్లు, మామిడి చెట్లు, వేప చెట్టు, బనానా ట్రీస్ అండ్ దానిమ్మ చెట్టు, కోకోనట్ ట్రీస్, ఎన్నో పెద్ద 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 చెట్లన్నీ కూడా ఉన్నాయి. అందులో మ్యాంగో ట్రీకి వచ్చేసి చాలా ఫ్రూట్స్తో నిండిపోయిందనమాట ఆ ట్రీ. ఇక ఆ సీజన్లో, ఆ హాలిడేస్లో తన ఫస్ట్ మ్యాంగో తిన్నాడంట. ఆ సీజన్ యొక్క మ్యాంగోని తిన్నాడు. ఇక టేస్ట్, ఆ ఫ్రూట్ యొక్క జ్యూసీ, సో చాలా టేస్టీగా ఉందని చెప్పుకోవచ్చు. సో 25th ఆ విధంగా జర్నీ చేసి ఇంటికి వెళ్ళి ఆ సీజన్ యొక్క ఫస్ట్ మ్యాంగోని తినడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ 26th, April 26th. ఐ వోకప్ ఎర్లీ టుడే. సో 26th రోజు చాలా తొందరగా లేచాడనమాట సంతోష్ నిద్ర. అండ్ ఐ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. ఇక తొందరగా లేసేసి మార్నింగ్ వాక్ బయలుదేరాడు. ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లెజెంట్. ద కోకోనట్ పామ్స్ వర్ స్వేవింగ్ లేజిలీ. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్. చూడండి, ఇక తొందరగా అర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి బయలుదేరాడు సంతోష్. అదేవిధంగా అలా వాకింగ్కి వెళ్తుంటే చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, పొలాలు ఉంటాయి కదా. సో అక్కడ నుంచి చల్ల గాలి వస్తూ ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా. సో ఆ ట్రీస్ అన్నీ కూడా చాలా బద్ధకంగా ఊగుతూ ఉన్నాయంట. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతయ్య వచ్చేసి పొలంలో ఉన్నటువంటి కొంతమంది రైతులతో చాలా పనులు చేస్తూ బిజీగా ఉండిపోయాడు. Some of them were cutting the crops and some of them are threshing the paddy. The air was filled with the sweet sound of birds all over singing in their sweet voices. ఓకే, సో అందులో కొంతమంది రైతులు వచ్చేసి పంటను కోస్తున్నారు, ఇంకో కొంతమంది కోసినటువంటి పంటను థ్రెషింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే అక్కడ వస్తున్నటువంటి గాలి ఎలా ఉంది అంటే ఆ గాలిలో మంచి వినసొంపైనటువంటి సౌండ్స్, అవి కూడా పక్షుల యొక్క సౌండ్లు. సో పక్షుల యొక్క వాయిస్ ఎలా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి కదా. ఎస్, ద cuckoo's song was perhaps the most enchanting. By the time I reached home, delicious breakfast was ready. I freshened up and had the tastiest breakfast. సరే, ఇక పక్షులలో అన్నిటికన్నా చాలా వినసొంపైనటువంటిది, మనల్ని ముగ్ధురాలని చేసేటువంటి పక్షి ఏంటి అంటే కోయిల. సో కోయిల పాట ఎంత బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది కదా. సో తర్వాత ఇదంతా అయిపోగానే సంతోష్ వచ్చేసి తన ఇంటికి తిరిగి వెళ్ళాడనమాట. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే మంచి టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఇక తను స్నానం చేసేసి తన బ్రేక్ఫాస్ట్ని తినేశాడు. Meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while.
సరే. సో కొద్దిసేపు తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి పల్లవి అనేటువంటి ఆమె ఈ సంతోష్ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. సో వస్తే వాళ్ళిద్దరు కలిసి కొద్దిసేపు ఆడుకున్నారు. Pallavi showed me how to play with a tire and stake. We happily ran down the lanes, balancing the tire with a small stick. She was very eager to show me the village. చూడండి ఎంత మంచి అమ్మాయి. సో సంతోష్కి ఈ పల్లవి వచ్చేసి టైర్ని స్టిక్ తీసుకొని ఏ విధంగా ఆడుకోవాలో నేర్పించిందంట. అండ్ అదేవిధంగా టైర్ని బ్యాలెన్సింగ్ చేస్తూ అంటే బాగా ఆడుకుంటూ వెళ్ళి దాంతోపాటు బాగా ఆడుకున్నారనమాట. అండ్ అదేవిధంగా ఆ పల్లెటూరినంతా కూడా పల్లవి ఎంతో బాగా చూపించిందంట తనకు. We stopped to talk to Pallavi's friend. Okay, Pallavi's friend Aman. Aman was helping his father in milking their cows. Peter and Shruti were sitting with their grandmother, breaking groundnut pods and peeling them neatly. Later, they would take the nuts to the village market to sell them. I helped them for some time. Okay. సో ఆ విధంగా పల్లవిస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో పల్లవిస్ ఫ్రెండ్స్ అనేటువంటి అమర్, అలాగే పీటరు అండ్ ఇంకొక పర్సన్ ఇక్కడ సరిగ్గా కనిపించడం లేదు. అండ్ ఓకే ఏదైనా లేండి, సంథింగ్ ఎక్సెట్రా అనుకుందాం. సో నాకు ఇక్కడ ప్రింట్ ఏమో మిస్టేక్ అయింది. ఓకే. సో అమ్మను పీటర్ వీళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ అంతా కూడా స్టాప్ చేశారు వాళ్ళని. ఇక అమ్మను వచ్చేసి వాళ్ళ నాన్నకు హెల్ప్ చేస్తాడనమాట. సో వాళ్ళకు ఆవులు ఉన్నాయి, ఆ ఆవులు పాలిస్తాయి. సో వాటిని తీసుకోవడంలో పాలు పితకడంలో హెల్ప్ చేస్తాడు అమన్. ఇక పీటరు అలాగే శృతి, ఇందాక ఒక పర్సన్ మిస్ అయిందని చెప్పుకున్నాం కదా. సో పల్లవి ఫ్రెండ్స్ ఎవరు? అమను, పీటరు అలాగే శృతి. ఇక పీటరు శృతి వచ్చేసి కూర్చొని వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి చెనిక్కాయలని ఒలుస్తూ ఉందన్నమాట. సో వాటిని చూస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఒలిచినటువంటి ఆ చెనిక్కాయలని తీసుకొని మార్కెట్లో అమ్ముతారనమాట. సో ఈ విధంగా వాళ్ళు కొద్దిసేపు హెల్ప్ చేశారు. సో April 26th డైరీ అయిపోయింది. 27th. Today my mother and my aunt took me to the canal for a bath. There were many children splashing around in the canal. Some boys were climbing to the top of the tall tamarind tree. Girls were playing hide and seek near the big banyan tree. ఓకే. సో నెక్స్ట్ డే ఏంటి? April 27th. సో April 27th రోజు వచ్చేసి వాళ్ళ మదరు, సంతోష్ వాళ్ళ మదరు అలాగే వాళ్ళ ఆంటీ చెరువుకు తీసుకువెళ్ళారనమాట స్నానం చేయడానికి అని చెప్పి. ఇక అక్కడ కెనాల్లో కొంతమంది పిల్లలు దుంకుతూ ఉన్నారు, బాగా ఆడుకుంటా స్నానం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అబ్బాయిలు వచ్చేసి అక్కడ చింత చెట్టు ఉంది, దానిపైకి ఎక్కి ఆడుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. సో ఆ అమ్మాయిలు వచ్చేసి హైడ్ అండ్ సీక్ గేమ్ని పెద్ద బనియన్ చెట్టు ఉంటుంది కదా, సో అక్కడ వాళ్ళు హైడ్ అండ్ సీక్ కూడా ఆడుకుంటూ ఉన్నారు. I played for some time in the cool water, but I could not swim. So I sat on a big smooth rock and watched my friends swimming like fish. They talked and laughed a lot as they washed their clothes and dried their wet hair in the sun. The canal was so clean that I could see the pebbles and colorful fish swimming by. I love the scenery. ఓకే. సో సంతోష్ వచ్చేసి కొద్దిసేపు ఆ చల్లటి నీళ్ళలో ఆడుకున్నాడనమాట, కానీ స్విమ్ అయితే చేయలేదు. ఇక ఆడుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత అక్కడికి వెళ్ళి ఒక పెద్ద రాయి మీద కూర్చొని ఆ చేపల్లాగా ఈదుతున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అదేవిధంగా వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకొని అలాగే నవ్వుకున్నారనమాట. సో నవ్వుకున్నాక
వాళ్ళ బట్టలన్నీ కూడా పిండేసుకొని సన్ కింద బాగా డ్రై చేసి తడి బట్టలంతా కూడా డ్రై చేసి వేసుకున్నారు. ఇక ఆ చెరువు ఎలా ఉందంటే, ఆ కాలువ ఎలా ఉందంటే చాలా క్లీన్గా ఉందన్నమాట. అందులో చిన్న చిన్న గులకరాళ్ళు, అలాగే కలర్ఫుల్ చేపలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ దృశ్యము సంతోష్కి చాలా అంటే చాలా నచ్చింది. చూడండి, మళ్ళీ మనం ఫిగర్ చూసేద్దామా. వావ్, నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది వెళ్ళడానికి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇంతే అందంగా ఉంటుందన్నమాట. ఓకే, సో చిన్న చిన్న చెరువులు అండ్ నెక్స్ట్ కాలువలు, చెట్లు, బా సూపర్గా ఉంటుంది లొకేషన్. సో మీరు కూడా మీ అమ్మమ్మ ఊరు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ April 28th. We returned home in the city. The trip to our grandparents' house was very enjoyable. Those 3 days flew away so fast. ఓకే, April 28th. సో ఆ రోజు వచ్చేసి వీళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ నుంచి తిరిగి వాళ్ళ హౌస్కి వచ్చేసారనమాట. సిటీలో ఉన్నటువంటి వాళ్ళ హౌస్కి వచ్చేసారు. అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వెళ్ళినటువంటి ట్రిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడంట సంతోష్. అదేవిధంగా 3 రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోయిందని చెప్తున్నాడు సంతోష్. నిజమే కదా, మనకి ఇష్టమైనటువంటి ప్లేస్కి మనం వెళ్ళి వచ్చినప్పుడు అరే తొందరగా గడిచిపోయింది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, రైట్ నౌ I realized that during my stay I neither watched television nor play video or mobile games. I am eagerly looking forward to my next visit. సో సంతోష్కి ఏమనిపించింది అంటే, తను వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూడలేదు, వీడియో గేమ్స్ ఆడుకోలేదు అండ్ ఏమీ చేయలేదంట. కానీ అక్కడ ఉన్నటువంటి నేచర్తో చాలా ఎంజాయ్ చేశాడు కదా. ఎస్, సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వెళ్తామా, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి ఎప్పుడు పోతామా, ఆ లొకేషన్ అంతా కూడా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చెప్పి సంతోష్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజానికి మనం కూడా అంతే కదా. సో ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ఆడుకుంటాం అండ్ మామ వాళ్ళతో, అక్క వాళ్ళతో ఎంతో సంతోషంగా ఆడుకుంటాం కదా. అండ్ అలాగే పొలాలకి వెళ్ళడము, చెట్లను ఎక్కడము, కాలువల్లో ఈతలు కొట్టడము అండ్ ఫ్రెండ్స్తో ఆడుకోవడము, ఇవన్నీ ఎంత మెమొరీస్ అంటే చాలా మంచి మెమొరీస్. మనం చచ్చిపోయేంత వరకు ఈ మెమొరీస్ని తలుచుకుంటే ఆ రోజుల్లో ఎంత బాగుండే వాళ్ళమో అని తలుచుకొని బాగా గుర్తు చేసుకుంటాం అనమాట. అంత మంచి మెమొరీస్ ఇవన్నీ కదా. ఎస్, మరి మీకు కూడా ఉన్నాయి ఆ మెమొరీస్? నాకైతే చాలా ఉన్నాయి. సో ఈ విధంగా తన యొక్క స్వీట్ మెమొరీస్ చూసేద్దాం కదా. ఎస్, చూసేసాం కూడా. ఇప్పుడు మన గ్లాసరీ చూద్దాం, అంటే మీనింగ్స్. వకేషన్ అంటే ఏంటి? హాలిడే, సెలవు. ఓకే, వకేషన్, హాలిడే. ఎగ్జైటెడ్, సంతోషం, ఉత్సాహం. ఓకే, థ్రిల్డ్. సో ఎగ్జైటెడ్ అంటే థ్రిల్డ్. న్యూమరస్, ఎన్నో, కౌంట్ చేయలేనన్ని, లెక్కలేనన్ని, మెనీ. లుష్, ఫ్రెష్ అంటే చాలా తేలికమైనటువంటి అండ్ నెక్స్ట్ స్వచ్ఛమైనటువంటిది. ఓకే, స్కేర్ క్రో, ఏ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లోత్స్. సో స్కేర్ క్రో అంటే ఈ పక్షులు రాకుండా, కాకులు రాకుండా వచ్చి ఆ పొలాల్లో ఉన్నటువంటి గింజల్ని తినకుండా ఉండడానికి రైతులంతా కూడా ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని పెట్టి దాని మీద పాత దుస్తులు వేస్తారనమాట. దట్ ఈజ్ ఏ స్కేర్ క్రో. అండ్ నెక్స్ట్ లాడెన్, వెయిడ్ డౌన్ విత్ ఎ లోడ్. సో లోడ్తో బరువుతో తీసుకొని వచ్చేటువంటి లాడెన్ అనమాట. అండ్ స్పేయింగ్, మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ స్లోలీ. స్పేయింగ్ అంటే చాలా బద్ధకంగా ఊగడం అనమాట, లేదా మూవ్ అవ్వడం. థ్రెషింగ్, సపరేటింగ్ గ్రెయిన్. సో థ్రెషింగ్ అంటే కోసినటువంటి పంటల్ని, ఆ గడ్డి ఉంటుంది కదా దాంట్లో నుంచి గింజలు ఉంటాయి, సో ఆ గింజల్ని బయటికి రిమూవ్ చేయడం అనమాట, సపరేట్ చేయడం. స్ప్లాషింగ్, సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇన్ టు వాటర్. సో ఏదో ఒక సౌండ్ రావడం వాటర్లో ద్వారా, అంటే వాటర్ని స్ట్రైక్ చేయడం వల్ల, వాటర్ని డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఒక సౌండ్ అనమాట, ష్ అనేటువంటి సౌండ్. అండ్ పెబల్స్, సో చిన్న చిన్న గుళకరాళ్ళు, చాలా స్మూత్గా రౌండ్గా ఉంటాయి గుళకరాళ్ళు. ఓకే, చూసింటారు మీరు. యాక్టివిటీ,
2. సరే ఇప్పుడు మరి యాక్టివిటీ 2 చూసేద్దామా. యాక్టివిటీ 1 కంప్లీట్ చేసేసుకున్నాం కదా పైన ఫస్ట్ సెక్షన్లోనే. ఎస్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మీరంతా కూడా లెసన్ విన్నారు కదా. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నారు. సో చేస్తారా మీరు? ఓకే. సెక్షన్ 2, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ద కరెస్పాండింగ్ లెటర్స్ ఇన్ ద బ్రాకెట్స్. సరే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాయమంటున్నారు. సంతోష్ వెంట్ టు. సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? రామాపురం. ద ప్యాడీ ఫీల్డ్స్ వర్ డాష్ ఇన్ కలర్. ప్యాడీ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి? గ్రీన్ ఇన్ కలర్. డాష్ హెల్ప్డ్ హిజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కౌస్. సో ఈ మై స్వీట్ మెమొరీస్లో ఏం తెలుసుకున్నాం? ఒక అబ్బాయి వచ్చేసి వాళ్ళ నాన్నకు పాలు పితకడంలో హెల్ప్ చేస్తాడంట. ఎవరు అబ్బాయి? అమన్. సి. ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఏ డాష్ ట్రీ. బ్యానియన్ ట్రీ. సంతోష్ రిటర్న్డ్ హోమ్ ఆన్. ఎప్పుడు రిటర్న్ వచ్చాడు? ఏప్రిల్ 28. యాక్టివిటీ 3. సరే ఇప్పుడు మనం యాక్టివిటీ 3ని చూసేద్దామా. ఓకే, లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రీడింగ్ టెక్స్ట్ నుంచి మనం మళ్ళీ కొన్ని సెంటెన్సెస్ అంతా కూడా విజిట్ చేద్దాం. ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో. నియర్. సో సంతోష్కి విండో దగ్గర సీట్ దొరికింది. ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. ఆ సీజన్లో ఫస్ట్ మ్యాంగోని తిన్నాడనమాట. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్ రెస్పెక్టివ్లీ. సచ్ వర్డ్స్ విచ్ గివ్ ద ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. సో ఏ పదాలకైతే మనం ఆపోజిట్ మీనింగ్ని రాయగలుగుతామో వాటినే మనం యాంటోనిమ్స్ అని అంటాం. ఓకే, సో నియర్కు ఆపోజిట్ వర్డ్ ఏంటి? నియర్ అంటే దగ్గర. ఆపోజిట్ వర్డ్ దూరం, ఫార్. ఫస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? లాస్ట్. ఓకే, సో ఇంకా కొన్ని ఇచ్చారు, మనం చూద్దామా. ఇయర్ ఆర్ సమ్ యాంటోనిమ్స్ ఫార్ యూ టు అండర్స్టాండ్. ఇక్కడ మనకు కొన్ని యాంటోనిమ్స్ ఇచ్చారు, చూద్దామా మరి. ఓకే, లెస్ తక్కువ, మోర్ ఎక్కువ, ఫ్రెష్ చాలా స్వచ్ఛమైనది, స్టేల్ సో చెడిపోయినది, బ్యూటిఫుల్ అందమైనది, అగ్లీ అందంగా లేనిది, హీనమైనది, హార్డ్ చాలా దృఢంగా గట్టిగా ఉండేది, సాఫ్ట్ చాలా మెత్తగా ఉండేది, థిక్ చాలా లావుగా దట్టంగా ఉండేది, థిన్ పల్చగా ఉన్నది, నారో ఇరుకుగా, బ్రాడ్ వైడన్గా. ఓకే, అర్థమైందా? Rewrite the following sentences by changing the underlined word with its opposite. One has been done for you. ఓకే, సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిని మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసినటువంటి వర్డ్కు ఆపోజిట్ రాయాలన్నమాట. సో ఒకటి చేశారు చూడండి. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. సో అండర్లైన్ వర్డ్ ఏంటి? స్టార్టెడ్. సో స్టార్ట్ చేయడం ఆపోజిట్ ఏంటి? ఎండ్ చేయడం, ఎండెడ్. స్టార్టెడ్, ఎండెడ్. ద వెదర్ వాజ్ డాష్ ఇన్ ద మార్నింగ్. ప్లెజెంట్గా ఉందంట. సో ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్ప్లెజెంట్. నెక్స్ట్, ద రివర్ వాజ్ సో క్లీన్. ద రివర్ వాజ్ సో క్లీన్కి ఆపోజిట్ ఏంటి? డర్టీ. నెక్స్ట్, ఐ సాట్ ఆన్ ఏ స్మూత్ రాక్. స్మూత్కి ఆపోజిట్ ఏంటి? రఫ్. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలీషియస్. చాలా టేస్టీగా ఉంది, డెలీషియస్. సో ఆపోజిట్ వర్డ్ అన్డెలీషియస్. ద మ్యాంగో వాజ్ టేస్టీ. సో ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్టేస్టీ. Now activity 4. Santosh saw many things in Ramapuram. Write the words associated with the village
వన్ హ్యాస్ బీన్ డన్ ఫార్ యూ. ఓకే, సో రామాపురంలో సంతోష్ ఎన్నో వస్తువులు చూశాడు, ఎన్నో ప్లేసెస్ని చూశాడు కదా. సరే, మరి విలేజ్లో ఏమేమి చూశాడో ఇక్కడ కొన్ని వర్డ్స్ని రాయమంటున్నారు. సో ఒకటి చూసేసాం, ఏంటి అంటే విలేజ్లో గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. విలేజ్లో గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా విలేజ్లో ఏముంటాయి, కెనాల్స్ ఉంటాయి. ఓకే, కెనాల్స్ ఉంటాయి. అండ్ ఇంకా విలేజ్లో ఏముంటాయి, బిగ్ ట్రీస్ లేదా తోటలు కదా, తోటలు ఉంటాయి. గార్డెన్ రాయొచ్చు మనం, ఫ్రూట్స్ గార్డెన్. ఓకే, ఇంకా విలేజ్లో ఏముంటాయి, ఇంకా విలేజ్లో ఏముంటాయి చెప్పుకుందామా. ఎస్, ఫ్రెండ్స్తో ఆడుకునేటువంటివి చిన్న చిన్న ఆటలు. ఓకే, అండ్ నెక్స్ట్ టెంపుల్స్. ఇంకా విలేజ్లో టెంపుల్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో ఆడుకోవడము, కెనాలు, బిగ్ ట్రీస్, గార్డెను అండ్ గ్రీన్ ఫీల్డ్స్ అయిపోయింది కదా. సో ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్టివిటీ 5, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. There is no one at home and nothing is there to do. It is very boring. Let's go out and do something, Pallavi said to Santosh. ఓకే, సో ఇంట్లో ఎవ్వరూ లేరు. సరే, ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి ఏం చేయలేము. సో చాలా బోరింగ్ ఉంది. సరే పద ఏమని చేద్దాము అని పల్లవి సంతోష్కి చెప్పిందంట. సో ఇక్కడ నో వన్ అంటే ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు లేరు. నథింగ్ ఏమీ లేదు. సంథింగ్ ఏదో ఒకటి, ఏమైనా. ఓకే, in the above sentences the underlined words, that is no one, nothing and something, do not refer to any specific person or thing. Such words are called indefinite pronouns. సో ఇందాక మనం నో వన్, నథింగ్, సంథింగ్ అని చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఏం చెప్తాయంటే ఏదో ఒక పర్సన్ గురించి, సర్టెన్ పర్సన్ గురించి అని, సర్టెన్ పని లేదా ఒక పని, ఒక పర్సన్ లేదా ఒక వర్డ్ అని కాదు. సో ఏ దాని గురించి కూడా సంబంధం లేకుండా ఉండేటువంటి వర్డ్స్ అనమాట. అంటే ఏ ఒక పర్సన్ని కానీ థింగ్స్ని కానీ ఇవి రెఫర్ చేయవు. సో ఇటువంటి వర్డ్స్ని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాము. These nouns are used to talk about people, places or things without saying exactly who, where or what they are. ఓకే, సో ఇటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పర్సన్ గురించి కావచ్చు, లేదంటే ఒక వస్తువు గురించి కావచ్చు, ఒక ప్లేస్ గురించి కావచ్చు, మనం చెప్తున్నప్పుడు ఎలా ఏంటి అని ఇవన్నీ చెప్పుకోకుండానే వాటి గురించి మాట్లాడడం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు నెక్స్ట్ లెసన్తో ముందుంటా. థ్యాంక్ యూ.